మనందరినీ ప్రభు ఇక్కడికి నడిపించినందుకు అందరం కలిసి ఒక్కసారి దేవుడికి థ్యాంక్ యూ. హల్లెలూయా. మరి ముఖ్యంగా మన మధ్య ఈరోజు మా సిస్టర్ ఇందులో స్వీటీ అమెరికా నుంచి తను వచ్చారు. ఆల్మోస్ట్ 10 నెలలు తను అమెరికాలో జాబ్ చేసి, అంటే ఇప్పుడు వాళ్ళకు అమెరికాలో సమ్మర్ హాలిడేస్ అండ్ ఆమె ఒక 2 నెలలు మన మధ్యకి వచ్చింది. లాస్ట్ చివరిలో ఆమె మన మధ్య 2 మాటలు సాక్ష్యం చెప్తుంది కదా, ఎందుకంటే లాస్ట్ రోజు కొంత రావచ్చేమో. సో స్వీటీ, వెల్కమ్ వన్స్ అగైన్ అండ్ మే గాడ్ బ్లెస్ యూ. అండ్ వన్స్ అగైన్ దేవుడు మనకి ఇచ్చిన యొక్క చక్కటి అవకాశాన్ని బట్టి నేను దేవుడికి వందనాలు చెల్లిస్తూ ప్రియులారా, ఈరోజు కొన్ని విషయాలు దేవుని వాక్యం గురించి మనం నేర్చుకుందామండి. మీ అందరికీ తెలుసు ప్రియులారా, మనం గత 2 వారాల నుండి ఒక అంశం మీద మనము ధ్యానించుకుంటున్నాం. ఏంటి ఆ అంశం చెప్పండి ప్రియులారా? పీటర్ రాయలంలో కానీ శ్రీకాకుళం నుంచి క్షేమంగా రావడం చాలా సంతోషం పీటర్. అండ్ మే గాడ్ బ్లెస్ యూ. అండ్ దాస్, గాడ్ బ్లెస్ యూ, వెల్కమ్. సో 2 వారాల నుంచి ప్రియులారా మనం నేర్చుకుంటున్న ఒక అంశం ఏంటంటే, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును, తను తాను హెచ్చించుకున్నవాడు. ఇది యూనివర్సల్ ఫ్యాక్ట్. ఇది విశ్వంలో ప్రియులారా జరుగుతున్న ఒక వాస్తవం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 2వ వచనం ఒకసారి తీసుకున్నట్లయితే, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును అనే మాటకు ఒక చిన్న రెఫరెన్స్ ఇక్కడ ఉంది ప్రియులారా. అది ఏంటంటే, అహంకారం వెంబడి అవమానం వచ్చును, వినయం గలవారి ఎదుట ఏముందంట ప్రియులారా? అంటే తగ్గించుకున్న వారి దగ్గర ఏముంటుందంట? గర్వించిన వాళ్ళ ఎదుట అవమానం ఉంటుందంట కదా. ఈ వాక్యం ప్రకారం 18వ అధ్యాయము 12వ వచనం ప్రియులారా, 18, 12 చదువుదామా. ఆపత్తు రాకమునుపు నరుని హృదయము అతిశయపడను. అదే మాట ప్రియులారా, ఘనతకు ముందు ఏముంటుందంట? వినయం ఉంటుంది. అహంకారానికి ముందు ఏముంటుందంట? ఆ మనిషి ఆత్మీయంగా పడిపోక ముందు ఏముంటుందంటే గర్వం ఉంటుందంట. అది 16వ అధ్యాయంలో ఉందండి, 16, 18. నాశనమునకు ముందు ఏమన్నా ప్రియులారా? రైట్, నాశనమునకు ముందు గర్వము నడుచును. సో ఇంగ్లీష్ లో రాయబడింది, బిఫోర్ fall pride comes. Before fall what comes? Pride comes. సో కాబట్టి ఈరోజు మన అంశంగా ఇదే ప్రియులారా, తను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు. మనిషి జీవితంలో అన్నిటికంటే మొదటగా వచ్చేది ఏదైనా ఉంది అంటే అది ఏంటంటే ప్రియులారా, దేని బట్టి మనం గర్వించే అవకాశం ఉంది? దాసు, మనకున్న అందం కదా ప్రియులారా, మనకున్న ఆరోగ్యం. కొంతమంది చెప్తున్నారు నాకు బీపీ లేదు, షుగర్ లేదు అన్న వాళ్ళందరికీ బీపీ, షుగర్ వస్తుంది. ఎప్పుడైనా నా మాట ఎప్పుడు అనొద్దు. మరి ముఖ్యంగా ఎవరైతే లేదో వాళ్ళు చెప్పుకోవచ్చు, వేరేటోళ్ళు చెప్పవచ్చేమో, మరి ఇదో ఈయనకు అసలు షుగర్ లేదండి, మా ఇంట్లో అందరికి ఉంది, ఈమెకు లేదు ఈయనకు లేదు అనుకుంటే ఓకే. నాకు అస్సలు లేదు అన్నాం అనుకోండి, గ్యారెంటీ వాళ్ళకి వస్తుంది. నేను మా ఫ్యామిలీలో కొంతమందిని చూశాను ప్రియులారా. అది ఏంటంటే ఆ మాట, అది గర్వం కదా. మన ఆరోగ్యాన్ని బట్టి గర్వం, మన అందాన్ని చూసి గర్వము, ఇంకా మన హోదాను చూసి కానీ గర్వం కదా పిల్లలు. మనకు దేవుడు ఇచ్చిన ఆస్తి అంతస్తులను చూసి గర్వము, మనకున్న ఉద్యోగాన్ని చూసి గర్వము కదా ఆనంద్ గారు. ఇవన్నిటిని మనం చూసి గర్వించినప్పుడు ఏమవుతామంట ప్రియులరా? పడిపోతామంట. నేను చెప్పట్లేదు, ఈ వాక్యము మనకు అందరికి నేర్పిస్తుంది ప్రియులరా. ఆ లిస్టులో మనందరం ఉన్నాం. అది నేను కావచ్చు, మనం అందరం కావచ్చు. అందుకే పోయిన వారం నుంచి మనం నేర్చుకున్నది ఏంటంటే, అబ్రహాము ఒకే అంత గొప్ప దైవజనుడు. ఆయన ఎవరికి తండ్రి అంట? ఇశ్రాయేలు జనాంగానికి కదా దేవతలం. ఆయన ఇష్మాయేలు సంతానం. అంటే అరబ్ దేశాలు ఉన్నాయి కదా, ఇరాన్, ఇరాక్, సౌదీ అరేబియా అండ్
ఆల్మోస్ట్ 55 ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. ఈ ముస్లిమ్స్ అందరికీ తండ్రి ఎవరంటే అబ్రహామే. యూదులు ప్రపంచం అంతటా ఉన్నారు ప్రియులరా, వాళ్ళ తండ్రి అబ్రహాం. అంత అద్భుతం చూడండి ప్రియులరా. అబ్రహాం ద్వారా ముస్లిమ్స్ వచ్చారు, అరబ్స్ వచ్చారు, అబ్రహాం ద్వారా ఇస్రాయల్ జనాంగం వచ్చారు, అబ్రహాం ద్వారా రోమా పత్రికలో రాయబడింది విశ్వాసులమైన మనము, క్రైస్తవులైన మనకి అబ్రహాము విశ్వాసానికి ఎవరంటైనా తండ్రి. సో ఆయన ముగ్గురికి తండ్రి ప్రియులరా. ఒకటి అరబ్స్ కి, రెండోది ఇశ్రాయేలీయులకు, మూడోది చెప్పండి క్రైస్తవులందరికీ ఆయన ప్రియులరా. అబ్రహాము తండ్రి పేరు తెరహా. ఏ పేరుట? తెరహా. వీళ్ళు ఎక్కడ ఉండేవారంట ప్రియులరా? వీళ్ళు మెసొపటోమియా అంటే ఒకప్పుడు ఇరాక్ ప్రాంతంలో వీళ్ళ తల్లిదండ్రులు ఉండేవారు. వీళ్ళ తండ్రి ఏం చేసేవాడు? వీళ్ళ తండ్రి విగ్రహాలు, చంద్రుణ్ణి పూజించి అంటే ఆ చంద్రుని బొమ్మలు చేసి ఆయన అమ్మేవాడంట ప్రియుల. ఎక్కడుంది ఆ వాక్యము అంటే ప్రియుల, ఆయన తండ్రి అబ్రహాం తండ్రి విగ్రహారాధికుడని యెహోషువ గ్రంథము 24వ అధ్యాయం తీసుకున్నాం. అబ్రహాము తండ్రి విగ్రహారాధికుడని ఇక్కడ వాక్యంలో రాయాలి. 24వ అధ్యాయం ఇక్కడ యెహోషువ అందరితో చెప్తూ ఈ మాట అంటాడు. 24వ అధ్యాయం మొదటి వచనం అందరు గమనించండి. యెహోషువ అందరిని పిలిపించి చెప్తున్నాడు. యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రముల వారిని అందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలకు, వారి ప్రధానులకు, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలువనంపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. అప్పుడు యెహోషువ జనులందరితో ఇట్లనెను, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆది కాలము నుండి మీ పితరులు అనగా అబ్రహామునకు, నాహోరునకు తండ్రి అయిన తెరహా కుటుంబకులు నది యూఫ్రటీస్ అద్దరి నివసించి, చెప్పండి ప్రియులరా, ఇతర దేవతలను పూజించిరి. అర్థమైందా? అబ్రహాము తెరహా, ఓకే, అబ్రహాం తండ్రి అయిన తెరహా ఆయన ఏం చేసేవాడంట? యూఫ్రటీస్ నది అవతల ఉండి ఎవరిని పూజించేవారంట? ఇతర దేవతలను పూజించేవారంట. కానీ లాస్ట్ ప్రియులరా అబ్రహాం తండ్రి మృతి పొందుతాడు. వాళ్ళ అన్నలు నాహోరు, వాళ్ళ అన్న పేరు నాహోరు. ఆ నాహోరు కుమారుడే లోతు. తర్వాత వాళ్ళప్పుడు విగ్రహాలను చేస్తుంటే అబ్రహాము, ఇది మనకు బైబిల్లో లేదు, చరిత్రలో ఉంది ప్రియులరా, అబ్రహాం ఒక రోజు వెళ్ళి ఆ విగ్రహాలన్నీ పడగొట్టాడు. పడగొట్టినప్పుడు వీళ్ళ తల్లిదండ్రులంతా వచ్చి చూస్తే అన్ని విగ్రహాలు పడగొట్టాడంట. ఒక పెద్ద విగ్రహం మాత్రమే ఉందంట. ఆ విగ్రహానికి ఒక గొడ్డేలు ఉందంట. గొడ్డేలు ఇక్కడ పెట్టేట్టు ఉందంట. అప్పుడు తల్లిదండ్రులు వచ్చి అబ్రహాంని అడిగారంట, ఇది నేను చరిత్రలో చెప్తున్నాను, ఎవరు పగలగొట్టారు, ఎవరు వీటన్నింటినీ ధ్వంసం చేశారంటే అబ్రహాం అన్నాడంట, అదిగో ఆ పెద్ద విగ్రహాన్ని అడగండి అన్నాడు. చెప్తదేమో చూడండి. అప్పుడు చాలా మందికి ఆ విగ్రహాల విశ్వాసం పోయింది. అప్పుడు వరకు వాళ్ళు టెస్ట్ చేయలేదు, ఆయన ఆ విగ్రహాలు మాట్లాడతాయి లేదన్నట్టు టెస్ట్ చేయలేదు కదా. అప్పుడు దేవుడు ప్రియులరా ఎప్పుడైతే ఆయన విగ్రహాలు ధ్వంసం చేశాడో అక్కడ దేవుడు ఎన్నుకున్నాడు. అబ్బా, ఇలాంటి వ్యక్తులే నాకు కావాలి అని చెప్పి 12వ అధ్యాయంలో ఆది కాండంలో అప్పుడు అబ్రహాము, ఆ దేవుడు అబ్రహాంతో, నీ దేశాన్ని, నీ చుట్టాలను, నీ బంధువులను విడిచి నేను చూపించే స్థలానికి నువ్వు వెళ్ళు, నేను గొప్ప జనాంగంగా చేస్తాను, నిన్ను ఆశీర్వదించే వారిని నేను ఆశీర్వాదిస్తాను, నిన్ను శపించే వారిని చెప్పేస్తాను. ఇప్పటికి ప్రియులరా ఇశ్రాయేల్ జనాంగం మీద త్వరగా పోయారనుకోండి, ఇమ్మీడియట్గా దేవుడి కోపం వారి మీదకి వస్తుంది. ఇంత దేశం ఇరాను ఇజ్రాయెల్ దేశం కంటే 70 సార్లు పెద్దదండి. 70 times. మీరు ఇజ్రాయెల్ మ్యాప్ చూడండి, ఇంతే ఉంటుంది. ఇరాన్ ప్రాంతం చూడండి, ఇంత పెద్ద ఉంటుంది ప్రియుల. కానీ ఈ రోజు వరకు వాళ్ళ జోలికి ఎవరు వెళ్ళినా దేవుడు ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుంటారు. ఎందుకంటే ప్రియులరా ఆ రోజు అబ్రహాం చెప్పాడు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదిస్తాను, నిన్ను శపించే వారిని
ఆ అబ్రహామును దేవుడు ఏమని పిలిచాడంటే, అబ్రహాం నా దేవుడు స్నేహితుడు. బైబిల్లో దేవుడు ఎవరిని కానీ స్నేహితుడిని పిలవలేదు. వయసులో మనం చదువుకున్నాం కదా ప్రియులారా, 3 సార్లు బైబిల్లో ఉంది అబ్రహాం నా స్నేహితుడు దేవుడు అంటున్నాడండి. తర్వాత యేసుక్రీస్తు యోహాను సువార్త 15వ అధ్యాయం అంటాడు, మిమ్మల్ని నేను దాసులని పిలవక ఏమని పిలుస్తాను, మీరు నా స్నేహితుడు. అబ్రహాం ఒక్కడే కాదు, మనం కానీ దేవుని హల్లెలూయా. ఈ అబ్రహామును దేవుడు ఎంత గొప్పగా ఆశీర్వదించాడంట ప్రియులారా. తర్వాత ఒకరోజు దేవుడు అబ్రహాంతో అంటాడంట, అబ్రహాము ఈ సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నాను అంటే, అబ్రహాం అంటాడంట, ప్రభువా దుమ్ము ధూళి లాంటి నాకు నువ్వు చెప్పడం ఏంటి, నేను నిన్ను అడిగే స్తోమత నాకుందా అని తాను తగ్గించుకుంటాడు ప్రియులారా. తర్వాత దేవుడు అబ్రహాం అన్ని ఇన్ఫార్మ్ చేస్తాడు, నేను సొదొమ గొమొర్రాను నాశనం చేస్తున్నాను. లాస్ట్ మనకు తెలుసు ప్రియులారా, అబ్రహాం దేవుడితో బేరమాడతాడు, ప్రభువా ఒకళ్ళు 50 మంది నీతిమంతులు ఉంటే ఆ దేశాన్ని నువ్వు, ఆ పట్టణాన్ని నువ్వు కాపాడుతావా. సొదొమ గొమొర్రా ట్విన్ సిటీస్, హైదరాబాద్ సికింద్రాబాద్, వరంగల్ అండ్ కాజీపేట్ కదా, ఇవి ట్విన్ సిటీస్ ఎట్లున్నాయో అవి కానీ ట్విన్ సిటీస్ అని. అప్పట్లోనే ఆ యొక్క పట్టణాలలో లక్షల మంది ఉండేవారు. కానీ అక్కడ ఉన్న పాపం ఏం తెలుసు ప్రియులారా, పురుషులు పాపం చేసుకోవడం, స్త్రీలు పాపం చేసుకోవడం. ఈ హోమోసెక్షువల్ అనేది అప్పటి నుంచే స్టార్ట్ అయింది. మరి ఘోరమైన పాపం దేవుడు చూసిండు. అబ్రహాం అప్పుడు అడిగాడు, ప్రభు 50 మంది ఉంటే కాపాడుకోవా. తప్పకుండా 50 మంది నీతిమంతులు ఉంటే ఆ 50 మందిని బట్టి నేను ఆ పట్టణాన్ని కాపాడతాను. 50 మందిని నాకు వెతుకుతాడు, దొరకలేదు అనుకుంటాను. 40 మంది ఉంటే ప్రభు కాపాడుకోవా, తప్పకుండా కాపాడతాను. చూపి 40 మందిని, 40 మంది కనబడరు. అబ్రహాం వల్ల బేరమాడితే ఎంతమందికి వస్తాడు, 30 మంది. 30 మందిని చూపి అబ్రహాం చూపించాడు. లాస్ట్కు 20 మందిని కానీ అబ్రహాం చూపించాడు. లాస్ట్కు 10 మందిని కానీ చూపించాడు. లాస్ట్కు దేవుడు ఆ పట్టణాన్ని నాకు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ప్రియులారా, ఇంత గొప్ప అబ్రహాం దేవుని స్నేహితుడుగా ఉండి ఆయన దేవుని సముఖంలో ఏమని తగ్గించుకున్నాడు అంటే, నేనయ్యా దుమ్మును మనం ఆల్రెడీ చదువుతున్నాం. జస్ట్ బ్రషింగ్. ఈ రోజు చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్. ఈరోజు యెషయా గురించి మనకు సిద్ధాన్ని ఇస్తాం. రెండోది మనం పోయినసారి నేర్చుకున్న దేవుని గురించి అంటే ప్రియులారా, దేవుని గురించి దావీదు తండ్రి పేరు యెషయా. ఆయనకు 7 మంది కుమారులు. పోయినసారి పేరు చదువుకున్నాం కదా, 7 మంది కుమారులు, 2 కుమార్తెలు. దాంట్లో దావీదు చివరి వాడు. దావీదును ఏమని దేనిగా పంపించారు వాళ్ళు, గొర్రెల కాపరిగా. దావీదు 73 కీర్తనలు రాశాడు. 1వ అధ్యాయం నుంచి దావీదు 73 కీర్తనలకు రాసింది ఎవరంట, దావీదే. హి వాజ్ అ గుడ్ మ్యూజిషియన్. ఆయన గిటార్ వాయించేవాడంట ప్రియులారా. ఈజ్ అ గుడ్ రైటర్. ఆయన మంచి పాటలు రాశాడంట. ఆయన ఎంత బలవంతుడు, ఎంత ధైర్యవంతుడు అంటే వేటిని చంపాడంట, సింహాన్ని చంపించాడు. రెండోది ఎలుగు బంటిని చంపాడు. లాస్ట్ ఒక వ్యక్తిని చంపాడు. ఎవరు ఆయన పేరు, గొల్లియాతు. చాలా ధైర్యవంతుడు. అలాంటి దావీదు ఏమన్నాడంట, దేవుని ప్రార్థన చేస్తూ, అయ్యా నేను నరుని కాదు అని చెప్పండి. ఎవరు నేను, పురుగు ఎంత ఉంటుంది పరుగుల కదా, కాలం కిందికి వెళ్తున్న శ్రీలేఖ గారు చనిపోతుంది. అలాంటి పురుగుతో తను తాను పోల్చుకున్నాడు. అందుకే ఈరోజు యెరూషలేముకి వెళ్ళి చూస్తే ఎక్కడ పోయినా దావీదు, అబ్రహాం వీళ్ళిద్దరు పేర్లే ఉంటాయంటే ఎక్కువ చెప్పు. డేవిడ్ రోడ్, డేవిడ్ మ్యూజియము, ఏబ్రహాం కాలనీ, అంత అబ్రహాము, దావీదు, అబ్రహాం. చాలా మంది ఇజ్రాయెల్ దేశానికి వెళ్ళి చెప్తారు కదా, ఎక్కడ చూసినా వీళ్ళ పేర్లే దావీదు, అబ్రహాము. వాళ్ళు దేవుని సన్నిధిలో అంత తగ్గించుకున్నారు. ఒకసారి మనం నేర్చుకున్నట్టుగా మనం చరిత్రలో మన పేరు నిలబడాలంటే ఉదయ్, ఓకే, మనం చనిపోయిన తర్వాత కానీ మన గురించి మంచిగా మాట్లాడాలంటే తగ్గించుకున్నలకు మాత్రమే ఆ యొక్క హోదా దొరుకుతుందంట ప్రియులారా. అందుకని దేవుని బిడ్డలుగా, క్రైస్తవులుగా దేవుడు మనకు పిలిచిన పిలుపు ఏంటంటే, మనమందరము ఏం చేసుకోవాలంట, తను తాను తగ్గించుకో. మాట్లాడినా తోటన మనం చేసిన తగ్గించుకుని మాట్లాడినప్పుడు మనకు ఆశ ఉంటారు.
మూడోది మనం పోయిసారి నేర్చుకున్న వ్యక్తి ఎవరన్నా ప్రియులారా, బాప్తిసం ఇచ్చు యోహాను. ఎవరి బాప్తిసం ఇచ్చు యోహాను? యోహాను సువార్త 1:3 రాయబడింది, దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుషుడు ఉండేను, అతని పేరు యోహాను. దేవుని యొద్ద నుంచి పంపబడ్డాడంటే అఫ్ కోర్స్ ఆయన జకరియా ఎలిజబెత్ దంపతులు పుట్టాడు, కానీ వాక్యం ఏమనుంది? దేవుని యొద్ద నుంచి పంపబడిన ఒక మనుషుడు ఉండేను. ఆ మనుషుడు ఎవరు కుమారుడంట? ఎలిజబెత్ జకరియా. ఈ ఎలిజబెత్ జకరియా ఎవరు? రోహిత్. వీళ్ళు ప్రధాన యాజకులు. యెరూషలేము పట్టణంలో ప్రధాన యాజకులు. మంచి క్వార్టర్స్, వాళ్ళకి మంచి యూనిఫామ్, మంచి డబ్బు, మంచి ఆఫరింగ్స్. వాళ్ళ కుమారుడు ఎట్టున్నారా పీటర్? మంచి డ్రెస్ చేసుకొని కదా, మంచిగా ఆ రోజులలో ఏమున్నాయో మనకు తెలియదు, కానీ ఆ మంచి హోదాలో ఉండాలి. కానీ అలాంటి వ్యక్తి అలా కాకుండా ఏం చేశాడంట? పోయి ఎక్కడ ఉంటున్నాడంట? అరణ్యంలో ఉంటున్నాడు. ఆయన వేసుకున్న డ్రెస్ ఎలాంటిదంట? ఒంటే చర్మముతో ఆయన ప్రియులరా ధరించుకున్నాడు పుట్టిన పట్టణం. మూడోది ఆయన తిన్న ఆహారం ఏంటంటే మరేమో గారు మిడతలు. మేబీ నేను ఇంకొక బుక్కులు ఎక్కడ చదివాను, మిడతలు అంటే కొన్నిసార్లు 2-3 అర్థాలు వస్తాయంటే. ఒకటి, చాలా మంది మిడతలు తింటారండి, చైనా వాళ్ళు అయితే అన్ని తింటారు. సో రెండోది, మిడతలు అంటే ప్రియులరా దాని అర్థము కొన్ని చెట్లకు వేర్లు ఉంటాయంటండి. ఆ వేర్లు ఆల్మోస్ట్ మిడతలాగా ఉండేయంట. అవి తినేవాడని ఒక రెఫరెన్స్ లో ఉంది. మరి అవి నిజమైన మిడతలో లేకుంటే ఆ వేర్లో మనకు తెలియదు. దాంతో పాటు ఆయన తేనె తినేవాడు. తేనె తిని అందరికీ ఆయన వాక్యాన్ని చెప్పేవాడు. లాస్ట్ మనందరికి తెలుసు ప్రియులరా, ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్. ఈ చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అందరికి రాదు ప్రియులరా, అందరికి చేయకూడదు. అది దేవుడు ఒక్కొక్కసారి గిఫ్ట్ ఇస్తాడు. వాక్యం చెప్పడంలో చాలా స్ట్రైట్ గా తిరుగుతుంటాం కదా ప్రియులు, కొంతమంది చూస్తాం. అది అందరికి రాదు. అలా చేసినాం అనుకోండి, మనం ఉన్న మనుషులను కానీ పోగొట్టుకునే అవకాశం ఉంది. ఈయన ఒకరోజు పోయి ఏం చేశాడంట? బాప్తిసం ఇచ్చిన యోహాను హేరోదు రాజు దగ్గరికి వెళ్ళి, హేరోదు రాజు, నువ్వు సొంత తమ్ముడైన ఫిలిప్పు భార్యతో నువ్వు పాపం చేస్తున్నావు, ఆమెతో నువ్వు అక్రమ సంబంధం పెట్టుకున్నావు అని చెప్పి డైరెక్ట్ గా చెప్పేశాడంట. ఆ కోపానికి ఆయన తీసుకెళ్లి జైలు. ఆ ఫిలిప్పు భార్య ఉంచుకున్న ఆయన భార్య కూతురికి బర్త్డే రోజు ఆమెను అడిగాడంటే ఏం కావాలని కోపం అంటే ఆ తల్లి ఆమెను ప్రేరేపించింది, యోహాను తలాడు, యోహాను తలాడు. అప్పుడు ఆ కూతురు అడిగిందంట, నాకు యోహాను తల కావాలి. లాస్ట్ ప్రియులరా ఆయన దేవుని కొరకు ఛేదనం చేయాలి. యోహాను తలం దానికి ఒక పల్లెంలో పెట్టి, ఒక ప్లేట్లో పెట్టి గిఫ్ట్ ఇచ్చారు కదా. అది మరి ఘోరం ప్రియులరా. ఈ యోహాను గురించి యేసుక్రీస్తు ఒక మాట అన్నాడు, ఏమని? స్త్రీలు కన్న వారిలో యోహాను కంటే గొప్పవాడు స్త్రీలు కన్న వారిలో యోహాను కంటే గొప్పవాడు లేడు. యోహాను ఆయన మండే దీపం, మండే వెలుగునిచ్చే దీపం. యేసు ప్రభు యోహాను గురించి చెప్తాడు, ఈజ్ అ బర్నింగ్ షైనింగ్ లైట్. బర్నింగ్, మండే, షైనింగ్, వెలుగునిచ్చే ఒక దీపం లాంటిదంట. చూసారండి, దీపానికి ఉండే ఒక క్వాలిటీ ఏంటంటే సుప్రియ, దీపం కాలుతున్నప్పుడు కరిగిపోతాం, లాస్ట్ కరిగి 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 ఎండ్ అవుతుంది. కానీ అది కరిగినంత సేపు ఒకటి లాభం ఉంటుంది, ఏంటది? అందరికి ఏమొస్తుందంట? వెలుగు. సో యోహాను కానీ అలాంటి వాడి కదా, ఆయన వెలుగు నుంచి ఆయన లాస్ట్ చంపి ప్రాణాన్ని పోదు. ఈ యోహాను ఏమన్నాడంట ప్రియులరా, నేను ఆయన చెప్పులు విప్పడానికి నేను యోగ్యుణ్ణి. ఇంత గొప్ప వ్యక్తి యేసు ప్రభు చెప్పులు విప్పడానికి నేను యోగ్యుని కాదంటున్నాడు. యేసు ప్రభు బాప్తిసం తీసుకోవడానికి వస్తుంటే యోహాను తగ్గించుకొని అంటాడు, అయ్యా నేను నీ దగ్గరకు వచ్చి బాప్తిసం తీసుకోవాలా, అలాంటిది నువ్వు నా దగ్గరకు వచ్చి బాప్తిసం తీసుకుంటున్నావు ఏంటయ్యా? అదే యోహాను అంటాడు ప్రియులరా, ఆయన హెచ్చింపబడును గాక, నేను తగ్గింపబడును. నాలుగో వ్యక్తి మనం పోయినసారి నేర్చుకున్నాము, అపోస్తుడైన పౌలు. పౌలు ఒకప్పుడు ప్రియులరా
అందరినీ చెరసాలు వేసేవాడు. ఆయన అప్పటికి యేసు ప్రభుని నమ్ముకోలేదు, ఆయన యూదుడు. ప్రభుని నమ్ముకున్న వారందరినీ చెరసాలు వేసేవాడు, కొట్టేవాడు, హింసించేవాడు. ఒకరోజు దేవుడు ఆయన దర్శించాడు. దేవుడు ఆయన దర్శించిన తర్వాత ఆయన ప్రభుని తెలుసుకున్నాడు. ఆయన ఎప్పుడైతే ప్రభుని తెలుసుకున్నాడో ప్రియులరా, ఆయన కళ్ళు దృష్టి పోయింది ప్రియులరా. తర్వాత ఒక వ్యక్తి వచ్చి ఆయన ప్రార్థన చేస్తే ఆయన కళ్ళలో నుంచి ఒక ఆంటీ పొరలు పడి ఆయన కళ్ళు వచ్చాయంటే తక్షణమైన వ్యక్తి తీసుకున్నది బాప్తిసం తీసుకొని ఇమ్మీడియట్గా యేసు ప్రభు గురించి ప్రసంగాలు చేయడం ప్రారంభించారు. ఈ అపోస్తలుడైన పౌలు బైబిల్లో ఎన్ని పుస్తకాలు రాశాడు చాలాసార్లు తెలుసుకున్నాం. దేవుడు 13. ఎన్ని పుస్తకాలు? 13 పుస్తకాలు రాశాడు. కనీసం 20 సంఘాలు స్థాపించాడు ఆయన. ఆయన బతుకుండగానే ప్రియులరా చాలా మంది ప్రభు నమ్ముకున్నారు. ఫైనాన్షియల్ గా ప్రాబ్లం లేదు. భక్తులంతా ఆయనకు ఒక గిఫ్ట్ ఇచ్చేవారు. ఆయనకు ఒక ఓన్ బిజినెస్ ఉండేది, టెంట్ హౌస్. దాంట్లో వచ్చే ఇన్కమ్ అంతా పౌలు సేవ పెట్టుకునేవాడు. సేవలలో 2 రకమైన ప్రియులరా. ఒకటి వాళ్ళు సంపాదించుకుని సేవ చేసేవాళ్ళు ఒక రకమైతే, రెండోది ప్రియులరా యేసుప్రభు అంటాడు, సువార్త సేవ చేసేవారు, సువార్త పని చేసేవారు సువార్తలోనే బ్రతకాల. అంటే ప్రజలు ఇచ్చే కానుకలు, వాళ్ళు ఇచ్చే ఆ యొక్క దేవుని యొక్క సేవని కానుకలతో బ్రతికే సేవకులు ఉన్నారు. సో అపోస్తలుడైన పౌలుకు ఒక పెద్ద బిజినెస్ ఉండేది కాబట్టి ఆయన ఎవరి దగ్గర ఏం కానుక తీసుకునేవాడు కాదు. అందుకే ఆయన అంత ధైర్యంగా వాక్యం చెప్పేవాడు. అపోస్తలుడైన పౌలు లాస్ట్కు ప్రియులరా ఆయన ప్రభువు తెలుసుకున్న తర్వాత ఒక మాట అంటాడు. ఇన్ని పుస్తకాలు రాసి ఇన్ని సంఘాలు స్థాపించి ఇంతమందిని ప్రభువులు ఎక్కించిన తర్వాత ఆయన ఏమంటాడంటే, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15:10 15:10 ఒకసారి చదవండి ప్రియులరా. 1 Corinthians 15:10. ఒక్క నిమిషం. 1 Corinthians 15:10 చదవండి మా. అండర్లైన్ చేసుకుని ఒకవేళ మీకు పెన్ ఉంటే, నేను ఆయనను పౌలు అంటాడు, నేను ఏమై ఉన్నాను చాలు, నేను ఏమై ఉన్నానో పౌలు అంటాడు ప్రియులరా. 13 పుస్తకాలు రాసిన వ్యక్తి, ఇన్ని సంఘాలు స్థాపించిన వ్యక్తి కదా ప్రియులరా, ఇంతమందిని ప్రభువులోకి తెచ్చిన వ్యక్తి, లాస్ట్కి ఇన్ని పుస్తకాలు రాసి ఇంత గొప్ప అచీవ్మెంట్ పొందిన వ్యక్తి ఏమంటున్నాడంట, సన్ని నేను ఈరోజు ఏమై ఉన్నానో ఎవరి ద్వారా? దేవుని కృప ద్వారా. ఈ మాట ఎంత బాగుంది కదా. అబ్రాహామును నేను దుమ్ము ధూళి అన్నాడు, దావీదు నేను పురుగు అన్నాడు, యోహాను నేను తగ్గింపబడును గాక, ఆయన హెచ్చింపబడును గాక, ఆయన చెప్పులు విప్పడానికి నేను యోగ్యుడను. ఈయన మరీ ఇంత ఘోరం. ఈయన ఏమంటాడు, ఈరోజు నేను ఏమై ఉన్నానో, ఈరోజు నేను ఏమై ఉన్నానో కేవలము దాని కింద చదవమ్మా, వాట్ ఎవర్ ఐ యామ్ టుడే ఇట్స్ ఓన్లీ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడితిని. ఇక్కడ చూశారా, ఇక్కడ ఏమంటాడంటే వాళ్ళందరికంటే, ఇక్కడ ఎవరందరికంటే 11 మంది అపోస్తలులు ఉన్నారు కదా, వాళ్ళందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డా. ఎవరి కొరకు? దేవుని కొరకు, దేవుని సువార్త కొరకు. వాళ్ళందరికంటే నేను ఎక్కువ ప్రయాసపడ్డా. ఆ తర్వాత ఏమంటాడు, ప్రయాసపడినది నేను కాదు, నాకు తోడై ఉన్న దేవుని కృప. చూశారండి, నేను కష్టపడ్డ అందరికంటే లాస్ట్ అంటాడు, ప్రయాసపడ్డది నేను కాదు దేవుని కృపనే. నేను మందిరంలో సేవ చేసిన అందరికంటే నేనే ఎక్కువ సేవ చేసిన మాట అంటున్నా. లాస్ట్కి ఏమనుకోవాలా, నేను ప్రయాసపడ్డానికి నాకు కృపనిచ్చింది దేవుడే. తెరప్రియుల చైర్లు వేస్తారు, కార్పెట్లు ఎక్కుతారు, చర్చ అయిన తర్వాత ఊడుస్తారు, ప్రభురాత్రి పనులు అడుగుతారు. తెరప్రియుల చర్చ అయిపోయిన తర్వాత అన్ని అరేంజ్ చేస్తారు.
ఇంత మంచిది కదా, ఇంత ఆశలు ఎవరి కొరకు చేస్తున్నాం అది కదా ప్రియులు, మనందరం ఎవరి కొరకు చేస్తున్నాం? ప్రభు కొరకు. సో అలా చేసిన వాళ్ళు ఏమనుకోవాలంట, అందరికంటే నేను ఎక్కువ సేవ చేస్తున్నాను, కానీ సేవ చేసింది నేను కాదు, నాకు అనుగ్రహించిన దేవుని కృప. అదే కదా పౌలు అన్నది, వారందరికంటే మళ్ళా చదవమ్మా తెలుగులో, వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడతాను, నేను అందరికంటే ఎక్కువ ప్రయాసపడ్డాను. ప్రయాసపడినది నేను కాదు, ప్రయాసపడేది మళ్ళీ అంటాడు నేను కాదు, నాకు తోడైన దేవుని కృపయే. సుప్రియ అర్థమైంది కదా, నాకు తోడుగా ఉన్న దేవుని. సో ఐ హావ్ లేబర్డ్ ఫ్రమ్ more than all those people, but yet it is not me, it's God's grace. ఈ నలుగురిని గుర్తుపెట్టుకుందాం ప్రియులారా. ఒకటి అబ్రహాం. ఏమన్నాడు అబ్రహాం చెప్పండి? నేను దుమ్మును ధూళిని. రెండవది దావీదు. ఏమన్నాడు? నేను నరుణ్ణి కాదు, నేను పురుగును. మూడో వ్యక్తి బాప్తిసమిచ్చు యోహాను. ఏమన్నాడు? ఆయన చెప్పులు విప్పడానికి నేను యోగ్యుని. ఎంత తగ్గింపు కదా ప్రియులారా. నాలుగో వ్యక్తి అపోస్తలుడైన పౌలు. ఇంత గొప్ప అచీవ్మెంట్, ఇంత ఆయనకు సక్సెస్ దొరికిన తర్వాత ఆయన ఏమంటాడంటే, ఈరోజు నేను ఏమైనానో చెప్పండి, దేవుని కృప ద్వారా. సో మనం కానీ ప్రియులారా వీళ్ళని మనం మైండ్లో పెట్టుకుందాం. మనం ఈ భూమి మీద బ్రతికిన రోజు మనం ఒకే ఒక మార్గం. హంబుల్, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, ట్రస్ట్ అండ్ ఒబే. హంబుల్ అండ్ ఒబే, దేర్ ఇస్ నో అదర్ వే. వేరే మార్గం లేదంట. దేవుని దగ్గరికి వెళ్ళాలన్నా, ఈ లోకంలో మంచి సాక్షిగా ఉండాలన్నా వేరే మార్గం, నో షార్ట్ కట్ మెథడ్స్. వేరే మార్గం లేనే లేదు ప్రియులరా. కేవలం తగ్గించుకున్న వాళ్ళు మాత్రమే రేపు దేవుడి సన్నిధిలో ఉంటారంట ప్రియులరా. అంతేకాకుండా ఈ భూమి మీద బ్రతికిన మనము, మన తల్లిదండ్రులు, మన పిల్లలకు మనం ఎగ్జాంపుల్ ఉండాలంటే మనం తగ్గించుకోం. ఈ రోజు మనం ఒక వ్యక్తి గురించి ధ్యానించుకుందాం. ఆయన పేరే యెషయా గ్రంథంలో రాసిన వ్యక్తి, బుక్ ఆఫ్ ఐజాయా. యెషయా గ్రంథం తీసుకుందాం ప్రియులారా. కీర్తనలు, సామెతలు, ప్రసంగి, దాని తర్వాత మనకు యెషయా గ్రంథం. మొదటి అధ్యాయం మొదటి వచనం ఒకసారి అందరు గమనించండి ప్రియులారా. ఉజ్జియా, యోతాము, అహాజు, హిజ్కియాను యూదా రాజుల దినములలో యూదాను గూర్చిన, యెరూషలేమును గూర్చిన ఆమోజు కుమారుడు యెషయాకు కలిగిన దర్శనము. సో యెషయా తండ్రి పేరు ఆమోజు. చెప్పండి ప్రియులారా, ఏం పేరు? ఆమోజు. ఈయన యూదా గోత్రానికి చెందిన వ్యక్తి. పీటర్, ఎన్ని గోత్రాలు ఉంటాయి పాత నిబంధన కాలంలో? 12 గోత్రాలు. ఈ 12 ప్రపంచంలో ఉన్న ప్రతి యూదులు ఈ 12 గోత్రాలకు చెందిన వ్యక్తే. నీ పేరు ఏం పేరు? నా పేరు రిక్కీ. మీ తండ్రి, మీ గోత్రం ఏ గోత్రము? మాది యూదా గోత్రం. నీ పేరు? నా పేరు ప్రభుదాస్. మీ గోత్రము? మాది లేవియా గోత్రం. ఇట్లా యూదులు ఎక్కడికి వెళ్ళినా ఈ 12 గోత్రాల నుంచి ఉన్న వాళ్ళే ఉంటారు. సో ఈ యెషయా అనే వ్యక్తి ఏ గోత్రానికి చెందిన వ్యక్తి అంటే ఇక్కడ రాయబడ్డది యూదా గోత్రానికి చెందిన వ్యక్తి. ఆయన ప్రవచించింది కానీ యూదు గురించి అంట, యూదుల గురించే రాయ. ఓకే ప్రియులరా, ఈయన రాసిన గ్రంథము చాలా పెద్ద గ్రంథం. ఎన్ని అధ్యాయాలు ఉన్నాయంట? 66. ఇంగ్లీష్ లో ఈ యెషయా గ్రంథాన్ని బట్టి ఒక సామెత ఉంది. అదేమంటారంటే యెషయా గ్రంథాన్ని మినీ బైబిల్ అంటారు. ఎందుకు అంటే ప్రియులరా, మొత్తం బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. యెషయా గ్రంథంలో 66 అధ్యాయులు. అర్థమైంది కదా ప్రియులరా? 66 అధ్యాయులు. ఈ 66 అధ్యాయులు 2 భాగాలుగా విభజించవచ్చు. బాగా గమనించండి ప్రియులరా. యెషయా చదివినప్పుడు మీరు ఎప్పుడు ఈ రెండు మైండ్లో పెట్టుకోండి. 1 to 33 ఒక భాగం, 34 నుంచి 66 వరకు రెండో భాగం. ఫస్ట్ భాగంలో ఏముంది? శని,
యేసు ప్రభు రెండో రాకడ గురించి రాయబడింది. యాక్చువల్గా ఫస్ట్ పోర్షన్లో ఏముండాలా? ఆయన మొదటి రాకడ గురించి ఉండాలా. కానీ యెషయా గ్రంథంలో ఏముంది? ఆయన రెండో రాకడ గురించి ఉంది. సెకండ్ పోర్షన్ లో ఎక్కువ ఏముంది? ఆయన మొదటి రాకడ గురించి. అంటే ఆయన మన కొరకు వస్తాడు, మన కొరకు చనిపోతాడు, మన కొరకు పాతి పెట్టబడతాడు, మన కొరకు లేస్తాడు, ఆయన మన కొరకు సఫర్ అవుతాడు. సో సెకండ్ పోర్షన్ లో వాళ్ళు ఆయన ఏం గురించి రాస్తాడంటే యేసు ప్రభు యొక్క మొదటి జననం గురించి, మొదటి రాకడ గురించి రాస్తాడు. యూదులు ఎప్పుడు చదివినా వాళ్ళు ఫస్ట్ చదివినప్పుడు ఏమని ఉంది? ఆయన రాజుగా రాబోతున్నాడని వాళ్ళు చదువుతారు. అందుకే యేసుక్రీస్తు బెత్లెహేములో ఆ యొక్క పశువుల పాకలు పుట్టినప్పుడు యూదులు యాక్సెప్ట్ చేయలేకపోయారు. ఎందుకు అంటే వాళ్ళు ఫస్ట్ చదివింది ఏంటి? ఆయన రెండో రాకడ. ఎలా వస్తాడు? రాజుల రాజు, గుర్రం మీద వస్తాడు. రాజుల రాజు. యేసు ప్రభు ఎక్కడ వచ్చాడు? గుర్రం మీద పుట్టినప్పుడు. అందుకే ఇప్పటికి 99% యూదులు యేసు ప్రభుని నమ్ముతారు. మీరు యూదా దేశానికి వెళ్ళి చూడండి, యెరూషలేముకి వెళ్ళి చూడండి, చాలా మంది ప్రభుని నమ్ముతారు. ఎవరన్నా పాస్టర్లు పోయాడు వాక్యం చెప్తే వాళ్ళని పట్టుకుని కొట్టేస్తారు. ఇప్పటికీ యూదులు యేసు ప్రభుని నమ్మరు. ఇంకొక విషయం ప్రియులారా, యేసు ప్రభుని చంపిన వాళ్ళు ఎవరు? యూదులే. ఇశ్రాయేల్, రోమియోలు కాదు ప్రియులారా. ఇప్పటికీ సేమ్ ప్రాబ్లం. యూదులు యేసు ప్రభుని నమ్మరు. ఆయన ఇంకా రాలేదు. ఎందుకంటే యెషయా గ్రంథంలో క్లియర్గా రాయబడింది, ఆయన రెండో రాకడ గురించి రాయబడింది. 34 నుంచి వాళ్ళు చదివింటే ఆయన ఎగ్జాంపుల్ యెషయా 53 అధ్యాయం ఒకసారి తీసుకున్నాం పిల్లరా. ఇదిగోండి 53 ఏం రాయబడింది? ఇది సెకండ్ కేటగిరీలో వస్తుంది కాబట్టి ఏమని రాయబడింది? 53 అధ్యాయం రెండో వచనము, మొత్తం ఆయన శిలువ మరణం గురించి, లేకపోతే ఆయన యొక్క సఫరింగ్ గురించి చదవండి. దేవదనం లేత మొక్క వలెను ఎండిన భూమిలో మలసిన మొక్క వలెను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. ఎప్పుడు? ఆయన చంపేటప్పుడు. ఓకే, మనం అతను చూసి అపేక్షించినట్లుగా ఆయన ఎందు స్వరూపము లేదు. ఆయన ఎందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు ఆయన, మనుషుల వలన విసర్జింపబడి వాడు ఆయన. వ్యసనాకాంతుడు గాను, వ్యాధిని అనుభవించే వాడు గాను, మనుషులు చూడగలిగిన వాడు గాను ఉండెను. అతను తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతే నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మెత్తబడిన వాడిగాను, దేవుని వలన బాధింపబడిన వాడుగాను, శ్రమ నొందిన వాడిగాను మనం అతన్ని ఎంచుకుని, మన అతిక్రమలను బట్టి అతడు గాయపరచబడను, మన దోషములను బట్టి నలగొట్టబడను, మన సమాధానకర్తమైన శిక్ష అతని మీద పడను. ఈ రెండో భాగంలో దేని గురించి రాయబడేది? ఆయన శిలువ మరణం గురించి కదా రాయబడింది. సో కాబట్టి ఈ రెండు భాగాలను మనం ఒకసారి గుర్తుపెట్టుకోవాలా. 1 నుంచి 33 వరకు యేసు ప్రభు రెండో రాకడ గురించి రాయబడ్డది. 34 నుంచి 66 వరకు ఆయన మొదటి రాకడ గురించి, ఆయన శిలువలో ఆయన బెత్లెహేములో పుడతాడు. ఓకే, గర్భవతి స్త్రీ, ఒక కన్యక గర్భవతి ఒక కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలు. ఇవన్నీ ప్రియులరా ఆయన మొదటి రాకడ గురించి రాయబడ్డది. సో కాబట్టి ఈ యొక్క యెషయా ప్రియులరా చాలా అంటే చాలా గొప్ప సేవ చేశాడు. లాస్ట్ పైన 4 రాజుల మధ్య సువార్తను ప్రకటించాడు ప్రియులరా. ఆ 4 రాజులు ఎవరెవరు అంటే, ఒక ఆయన పేరు నేను రాస్తున్నా, ఉజ్జియా, రెండవది యోతాము, మూడవది అహాజు, 4వది హిజ్కియా. ఈ 4 రాజుల మధ్య ఆయన సేవ చేశాడు. ఈ యెషయాకు హిజ్కియా రాజుకు జరిగిన ఒక సంఘటన తెలుసు, ఎవరికైనా తెలుసా? కుష్ఠరోగం కాదు కానీ ప్రియులరా, ఈ యెషయా ఇంతమంది రాజుల మధ్య సేవ చేశాడు. హిజ్కియా అని ఒక రాజు ఉండేవాడు. ఆయన మరణకరమైన రోగం వచ్చినప్పుడు దేవుడు యెషయా ద్వారా ఆయనకు ఒక సందేశాన్ని పంపించాడు. 53 అధ్యాయం ఒకసారి తీసుకుందామా ప్రియులరా? యెషయా గ్రంథం 38 అధ్యాయం, క్షమించండి. అంటే ఈ యొక్క రాజు
ఈ యొక్క యెషయా ప్రవక్త ఇంతమంది రాజుల మధ్య సేవ చేశాడు. మొదటి వచనం, ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణమవుతున్నావు, బ్రతకవు గనుక నీవు నీ ఇల్లు చక్కబెట్టుకొనమని యెహోవా సెలవిచ్చుచున్నాడని చెప్పగా అతడు తన ముఖమును గోడ తట్టు తిప్పుకొని, యెహోవా యథార్థవంతుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటున్నావు, నీ దృష్టికి అనుకూలముగా సమస్తం నేను ఎట్లు జరిగించుతున్నావు, కృపతో జ్ఞాపకం చేసుకుని హిజ్కియా కన్నీరు విడిచుచు యెహోవాను ప్రార్థింపగా యెహోవా వాక్కు యెషయాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవించాను, నీవు తిరిగి హిజ్కియా యొద్దకు వెళ్ళి పోయి అతనితో ఇట్లను, నీ పితరుడైన దావీదునకు దేవుడు యెహోవా నీకు సెలవిచ్చినదేమనగా, నీవు కన్నీరు విడుచుట చూచితిని, నీ ప్రార్థన నేను అంగీకరించున్నాను, ఇంకా 15 సంవత్సరములు ఆయుష్ నీకు ఇచ్చేదను, మరియు ఈ పట్టణమును నేను కాపాడుచు నిన్నను ఈ పట్టణస్థులను అష్షూరు రాజు చేతిలో పడకుండా విడిపించు. ఇది ఈ ఇంతమంది రాజుల మధ్య ఈ రాజుతోగానే ఆయన సేవ చేశారు. హిజ్కియా ఒక రాజు ఉండేవాడంట, ఆయనకు మరణకరమైన రోగం వచ్చిందంట. దేవుడు చివరికి యెషయా ద్వారా పంపించాడంత సందేశం, నువ్వు చనిపోతావు, నీళ్ళు చక్కబెట్టుకో, మీ బ్రదర్స్ సిస్టర్స్ అందరూ సమాధానం పడు, ఎవరిదైనా అప్పు తీసుకున్నావా ఇమీడియట్గా అప్పు ఇచ్చేసేయి, నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు బ్రతకవు అంటుంది. ఇది చూడండి ప్రియుడా, ఈయన వెళ్ళి గోడ వైపు ముఖము తిప్పి దేవుని ప్రార్థించాడు. ఏమని ప్రభు, ఒక్కసారి నేను ఏ రకంగా బ్రతికాను, నేను ఏ రకంగా జీవించాను ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే ఈయన మంచి జీవితాన్ని జీవించాడని అర్థం. బైబిల్లో దేవుడు ఇది 2-3 సార్లు ఆయన తీర్మానాలు మార్చుకున్నాడు. ఒకటి, దేవుడు నినివే పట్టణాన్ని నాశనం చేయాలనుకున్నాడు, వాళ్ళందరూ ఉపవాసం చేసినప్పుడు దేవుడు తీర్మానం మార్చుకున్నాడు. ఇక్కడ ఈయన ఆల్మోస్ట్ చనిపోతాడని ఆయన ప్రవచించాడు. లాస్ట్కి ఈయన ఎప్పుడైతే కన్నీరు విడిచి ప్రార్థన చేశాడో దేవుడు ఆయనకి ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడట? మళ్ళా యెషయా, నువ్వు వెళ్ళు, ఆయన చెప్పు, నువ్వు చావవు, 15 సంవత్సరాలు నీకు ఆయుష్యం ఇస్తాను, నువ్వు బ్రతికిన 15 సంవత్సరాలు ఎలాంటి యుద్ధాలు జరగవు, నీ యొక్క రాజ్యంలో నెమ్మదిగా ఉంటుంది. ఈ యెషయా ప్రియులరా ఇంకా చక్కటి వాక్యాలు చెప్పాడు. లాస్ట్ ఆయన ఎలా చంపారు తెలుసండి? యు విల్ బి షాక్డ్. యెషయా దేవదారు వృక్షంలో మనస్సే రాజు కాలంలో ఆయన తప్పించుకొని వెళ్ళి ఒక చెట్టు, రౌండ్గా చెట్టు ఉంటే దానికి ఒక కొద్దిగా త్వర ఉందంట ప్రియులరా, ఆ త్వరలో పోయి నిలబడితే లాస్ట్కు ఈ సైనికులు, రాజు సైనికులు ఆయన దాంట్లో ఉండడం తెలుసుకుని ఒక రంపం తీసుకొని కరెక్ట్ మధ్యకు ఆ చెట్టును పోసారంట ప్రియులరా, ఆయన బాడీ కరెక్ట్ మధ్యకు కట్ అయిపోయింది. సో యెషయా రంపాలతో పోయబడ్డాడు. చాలా ఘోరం ఆయన మరణం. రైట్, ఈ యెషయా దేవుని యొక్క పరిశుద్ధతను చూశాడు. యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి వచనం అందరూ గమనించుకుందాం ప్రియుగా. ఎందుకు నేను ఈ వాక్యం తీసుకున్నట్టే, యెషయా ఎంత తగ్గించుకున్నాడో ఇక్కడ రాయబడింది. రాజైన ఉజ్జియా మృతునొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉంది. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్లను కప్పుకొని 2తో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతికి యెహోవా, చెప్పండి ప్రియులరా, పరిశుద్ధుడు, రెండవది పరిశుద్ధుడు, మూడవది పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానము చేయుచుండేది. వారి కంఠ స్వరము వలన గడప కమ్ములు పునాదులు కదులుచు మందిరము నిండగా
నేను అయ్యో నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని అని ఆయన అన్నాడంట. ఇక్కడ గమనించండి, రాజైన ఉజ్జియా, నేను జస్ట్ ఐమ్ క్లోజింగ్ అండి, రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరం అని మాట రాయడు. ఎవరి రాజు? రెండవ రాజుల గ్రంథంలో ఆయన గురించి రాశారు. మనం ఇంకోసారి చదువుతున్నాం. ఉజ్జియా పీటర్ చాలా మంచి వ్యక్తి, చాలా మంచి రాజు. ఆయన కాలంలో మంచి పొలాలు పంటలు పండేయంట. ఆయన సైనికులకు, ఆయన ప్రియులరా అందరికీ ఒక మంచి ఇన్సూరెన్స్ మాదిరి వేయించాడంట. అప్పట్లో 3,05,000 మంది సైనికులు ఉండేవారంట. అందరికీ శిరస్త్రాణాలు, డాళ్ళు, ఈటలు, చాలా మంచి టెక్నాలజీ అప్పట్లోనే ప్రియురా ఆయన కనుగొన్నాడంట. చాలా మంచిగా ఉండేవాడంట. కానీ ఆయన చాలా ఫేమస్ అయిన తర్వాత ఏం చేశాడంటే, ఒక తప్పు, ఆయన దేవుని మందిరంలోకి వెళ్ళి ఆ యొక్క బలిపీఠం మీద ఒక అర్పణ ఇవ్వడానికి ప్రయత్నం చేశాడు. ఆయన ఎప్పుడైతే ఆ బలిపీఠం దగ్గరికి వెళ్ళి అర్పణ ఇవ్వబోయాడో అక్కడున్న యాజకులు, రాజు అది నీ పని కాదు, అది యాజకుల పని, వెళ్ళిపో 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 అంటే ఆయన వెళ్ళకుండా అట్టే ప్రియులరా దేవుని మందిరానికి పోయి దేవుని సేవకులు చేయవలసిన సేవలు ఏదో చేయబోయాడు. మీకు తెలుసులేదో, కరెక్ట్ ఆయన యొక్క ఈ యొక్క నొసట మీద ఏం కలిగిందంట? కుష్ఠవ్యాధి. కరెక్ట్ చూడండి ప్రియురా, కరెక్ట్ ఆయన నొసట, ఫోర్ హెడ్ అంటారు, కరెక్ట్ సెంటర్ లో కుష్ఠరోగం కలిగింది. ఎప్పుడైతే కుష్ఠరోగం కలిగిందో ప్రియులరా, ఆ యొక్క యాజకులు ఆయన కర్మేశారు, వెళ్ళిపో వెళ్ళిపో, నీ పని కాదు ఇది, నువ్వు ఎంత పెద్ద రాజు అయితే నువ్వు దేవుడి సేవలో అడ్డమవుతావు అని చెప్పి లాస్ట్కు ఆయన అందరూ కర్మేశారు. ఆయన చనిపోయే వరకు ఒక అద్దె ఇంట్లో ఉండి లాస్ట్ చనిపోయి, అద్దె ఇంట్లో, రెంటెడ్ హౌస్. రాజు ఎక్కడ ఉంటాడు? యాక్చువల్గా ప్యాలెస్ లో ఉంటాడు. ఆయన మర్యాద లేకుండా పోయింది, నో రెస్పెక్ట్. ఆయన చనిపోయిన తర్వాత 6వ అధ్యాయం మొదటి వచ్చిన రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనంలో ఆయన దానిపైన ఆసీనుడైన దేవుని నేను చూశాను. ఆయన అంగీల అంచులు మందిరం వరకు వచ్చాయంట, దేవాలయం యొక్క కింది వరకు వచ్చాయంట. ప్రియుల యెషయా చూస్తున్నాడు ఈ యొక్క దర్శనము. అంతేకాకుండా 2వ వచనం, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉంది. ఆ శరాపులకు ఏమున్నాయంట? ఒక్కొక్కరికి 6 రెక్కలు ఉండేవి. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, 2తో తన కాళ్ళను కప్పుకు. ఏమన్నారంట వాళ్ళు? సైన్యములకు అధిపతి యెహోవా. ఏమన్నారంట? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప శబ్దంతో గాన ప్రతిగానం. గాన ప్రతిగానం అంటే ఏంటి? పాటలు. గాన ప్రతిగానం అంటే ఏంటా? పాట. ఏమని పాడుతున్నారంట? పరిశుద్ధ 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 ప్రభువా, వరదూతలైనా వర్ణింపగలరా, వరదూతలైనా జనక కుమారాత్మ, జనక కుమారాత్మ లను నీకదేవా, జనక కుమారాత్మ లను నీకదేవా, గణ మహిమా చెల్లును ధనరా నిత్యముగా, గణ మహిమా చెల్లును, గణ
ఘన మహిమ చెల్లును ఘనగా నిత్యముగా. పరిశుద్ధ 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 ప్రభువా వరదూతలైనాది సో ఈ యొక్క చెరుకులు ఏం చేశారంట, ఆరేసు రెక్కలు కలిగిన వారే 2 రెక్కలతో కళ్ళు మూసుకొని, ఇంకా 2 రెక్కలతో కాళ్ళు మూసుకొని, ఇంకా 2 రెక్కలతో హెలికాప్టర్ ఎగురుతుంది కదా, ఎగురుకుంటూ ఒకే స్థలంలో నిలబడినట్టుగా దేవుని సింహాసనం చుట్టూ వాడు తిరుగుకుంటూ ఏమన్నారంట, పరిశుద్ధుడు 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 అని గాన అంటే ఏం చేస్తున్నారు, పాటలు పాడుతున్నారు. అది తీసుకుని ఈ పాటలు రాశారు. ఓకే, ఇప్పుడు ప్రకటన గ్రంథం తీసుకుందామండి. 4వ అధ్యాయం. ఎవరయ్యా ఈ స్వరూపులు? ప్రకటనలో ఉందన్నమాట. పరలోక రాజ్యంలో ఒక కొన్ని ర్యాంకులు దూతలు ఉంటారంట. ర్యాంక్ నెంబర్ 1, ర్యాంక్ నెంబర్ 2, ర్యాంక్ నెంబర్ 3. ఇక్కడ దేవుడు గాని యోహానుకు ఒక దర్శనం చూపిస్తున్నాడు. ప్రియుడు 2వ అధ్యాయం 4వ అధ్యాయం 2వ వచనం. వెంటనే నేను ఆత్మవశుడనైతిని, ఇదిగో పరలోకమందు ఒక సింహాసనము వేయబడి ఉండేను. సింహాసనమందు ఒకడు ఆసీనుడై ఉండేది. ఎవరైనా తండ్రి అయిన దేవుడు. ఆసీనుడైన వాడు దృష్టికి సూర్యకాంత పద్మరాగములను పోలినవాడు. మరకతమును వలె ప్రకాశించు ఇంద్రధనస్సు సింహాసనమును ఆవరించి ఉండేను. సింహాసనం చుట్టూ 24 సింహాసనములు ఉండేను. ఆ సింహాసనములందు 24 పెద్దలు తెల్లని వస్త్రములు ధరించుకొని తమ తలల మీద సువర్ణ కిరీటములు పెట్టుకున్న వారై కూర్చుండిరి. ఓకే, ఆ సింహాసనంలో నుండి ఏమేమి వస్తున్నాయంట? మెరుపులు, 2వది ధ్వనులు, 3వది ఉరుములు, బయలుదేరుచున్నవి. ప్రియులరా, మొదట ర్యాంక్ దూతలు ఎవరంట? 24 పెద్దలు. ఎక్కడున్నారు వీళ్ళంతా? దేవుని సింహాసనం చుట్టూ 24 సింహాసనాలు ఉన్నాయంట. ఆ సింహాసనాల మీద ఈ 24 ఉన్నారంట. వాళ్ళు తెల్లని వస్త్రములు ధరించుకుని తలల మీద ఏమున్నాయంట? కిరీటాలు, సువర్ణ కిరీటాలు ఉండి, ఓకే, వాళ్ళు అక్కడ ఉన్నారంట. ఇది ర్యాంక్ నెంబర్ 1. ర్యాంక్ నెంబర్ 2 ఎవరంట? చూడండి ప్రియురా, చదువుతాను. ఆ సింహాసనం ఎదుట 7 దీపములు ప్రజ్వలించుచున్నవి. దేవదనం 6వ వచనం చదవండి. మరియు ఆ సింహాసనం ఎదుట స్ఫటికమును పోలిన గాజు వంటి సముద్రం ఉండెను. ఆ సింహాసనం మధ్యన సింహాసనం చుట్టూను ముందు వెనక కన్నులతో నిండిన 4 జీవులు ఉండెను. దాని చుట్టూను దాని వెనకను కొన్ని దూతలు ఉన్నారంట ప్రియులారా. వాటికి కన్నులు ఉన్నాయంట. మొదటి జీవి సింహాసనం వంటిది, సింహం వంటిది. 2వ జీవి దూడ వంటిది, 2వ జీవి దూడ వంటిది. 3వ జీవి మనుషుని ముఖము వంటి ముఖము గలది. ఓకే. 4వ జీవి ఎదురుచున్న పక్షి రాజు వంటిది. ఈ 4 జీవులలో ప్రతి జీవికి 6 రెక్కలు ఉండేవి. ఎన్ని రెక్కలు ఉన్నాయంట మరియమ్మ గారు? 6 రెక్కలు. ఇప్పుడు మనము యెషయా గ్రంథం 6వ అధ్యాయం ఏం చదివాము? ఎన్ని రెక్కలు ఉన్నాయి అక్కడ? 6 ఉన్నాయి. కథకు ప్రియులారా, ఇక్కడ వీళ్ళకి ఎంత ఉన్నాయి? ఇది ర్యాంక్ నెంబర్ 2. ఒక ర్యాంక్ దూతలు ఎంతమంది అంట? 24 పెద్దలు. ఈ ర్యాంక్ ఎంత ఉంది? 4. ఈ శరాపులు, యెషయా గ్రంథంలో చూసిన శరాపులు, ఈ 4 జీవులు, దే ఆర్ ఆల్ సేమ్. ఎందుకు చెప్పండి? వాళ్ళకి ఎన్ని రెక్కలు ఉన్నాయి? 6 రెక్కలు ఉన్నాయి. చదవండి చదవం. ఈ 4 జీవులు ప్రతి జీవికి 6 రెక్కలు ఉండెను. అవి చుట్టూను రెక్కల లోపటను కన్నులతో నిండి ఉన్నవి. అవి భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉండు సర్వాధికారి దేవుడగు ప్రభునగు
ప్రభు పరిశుద్ధుడు 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 అని మానక రాత్రి మొదలు చెప్పుచుండెను. ఇప్పుడు ప్రియులారా, ర్యాంక్ నెంబర్ 2 ఎవరు ఎంతమంది ఉన్నారంట? 4 ఉన్నారంట. వాళ్ళు కానీ దేవుని ఏమని స్తుతిస్తున్నారంట? పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. బైబిల్లో 2 స్థలంలో రాయబడింది. దేవుని దేవదూతలు 3 సార్లు పరిశుద్ధుడు 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 చాలాసార్లు నేర్చుకున్నాం. ఎందుకు 3 సార్లు అంట? ఒకసారి తండ్రికి, ఇంకోసారి కుమారుడికి, ఇంకోసారి వీళ్ళు 3 పరిశుద్ధులే కదా. ర్యాంక్ నెంబర్ 3 5వ అధ్యాయం 11వ వచనం. మరియు నేను చూడగా సింహాసనమును జీవులను పెద్దలను ఆవరించిన అనేక దూతల స్వరమును వినబడేను. వారి లెక్క ఎంతమంది? కోట్ల కొలదిగా ఉండెను. ఇప్పుడు ర్యాంక్ నెంబర్ 3 దేవదూతలు ఎంతమంది ఉన్నారంట? ఎంతమంది అనుష? కోట్ల కొలది. 24 పెద్దలు అదొక ర్యాంక్ అయితే, 4 జీవులు వాళ్ళొక ర్యాంక్ అయితే, ఇంకా మూడో ర్యాంక్ ఎంతమంది? కోట్ల కొలది. అందరం దేవుని థ్యాంక్ చేద్దాం. హల్లెలూయా. అందుకని అర్థమవుతుంది కదా, దేవుని యొక్క పరలోకంలో దేవుడు ఇంకొక ర్యాంక్ ఉన్నారు, వాళ్ళు ప్రధాన దూతలు. వాళ్ళు ఎవరంట? ప్రధాన దూతలు, పెద్దలు, అధికారులు. రవీంద్ర గారు వీళ్ళందరూ పరలోకంలో ఉన్నారంట. ఇప్పుడు ఇక్కడ యెషయా గ్రంథంలో వీళ్ళు ఎవరు ఏమని పొగుడుతున్నారంట? సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వాళ్ళు రాత్రి పగలు మానక గాన ప్రతిగానాలు చేస్తా ఉన్నారంట. ఇద్దరికి ఇప్పుడు ఆయన కమింగ్ టు ద పాయింట్. ఎప్పుడైతే యెషయా దేవుణ్ణి స్తుతించడం చూశాడో తక్షణమే ఆయన ఏమని అంటున్నాడు చూడండి ప్రియులారా. అయ్యో 5వ వచనం ప్రియులారా, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గల వాడను, అపవిత్రమైన పెదవులు గల నరుల మధ్యను నివసించువాడు. ఇంత గొప్ప ప్రవక్త దేవుని యొక్క పరిశుద్ధతను చూసి ఆయన అపవిత్రత ఏంటో ఆయన తెలుసు. మనం కానీ ప్రియుల ఎప్పుడు మన అపవిత్రత, మన అన్వర్దినెస్, మన అయోగ్యత మనం ఎప్పుడు తెలుసుకుంటామంటే దేవుని యొక్క గొప్పతనాన్ని చూసి కదా ప్రియుల. కదా ప్రియుల, దేవుడు మన చీకటి మనకు ఎప్పుడు తెలుస్తుందంట? ఒక వెలుగును చూసినప్పుడే. మన చెడుతనం ఎక్కడ తెలుస్తుంటాం మరేమో గారు? ఒక మనిషి యొక్క మంచితనాన్ని చూసినప్పుడే. సో ఇక్కడ ఎప్పుడైతే ఈ దేవుణ్ణి పరిశుద్ధుడు 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 అని ప్రతిగానాలు చేస్తున్నాడో ఇమ్మీడియట్ గా యెషయా అంటాడు, నేను అపవిత్రం కదా నేను ఎవరి మధ్య నివసిస్తున్నాను? అపవిత్రమైన మనుషుల మధ్య నేను నివసిస్తున్నాను. అయ్యో అనే మాట ఉంది అక్కడ. అయ్యో అని ఎప్పుడు అంటామంటే ఇంకా మనం అంతా అయిపోయిన తర్వాత అయ్యో అయ్యో అని కొట్టుకుంటాం. సో యెషయా తను తగ్గించుకున్నాడు. తర్వాత ఒక దేవదూత ఆయన సన్నిధి, ఈ 4 దూతలలో ఒక దూత వచ్చి ఆయన సన్నిధిలో నుంచి వచ్చి ఆయన పెదవులను ముట్టారంట. నేను నశించి తిని రాజును సైన్యముల అధిపతి యెహోవాను కన్నులారా చూచుతాననుకుంటుని. అప్పుడు ఆ శరాపులలో ఒకడు తాను బలిపీఠం నుండి కారుతో తీసిన నిప్పును చేత పట్టుకొని నా ఎద్దుకు ఎగిరి వచ్చి నా నోటకి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన కనుక నీ పాపములో ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయెను అనెను. అప్పుడు నేను ఎవరిని పంపుతున్నా అని ప్రభు అన్నప్పుడు యెషయా అంటాడంట, ప్రభువా నువ్వు నన్ను పంపు ప్రభువా, నేను ఇక్కడ ఉన్నా. సో ప్రియులారా, ఈరోజు మనం నేర్చుకున్న ఒక సత్యం ఏంటంటే, నేను అపవిత్రుడనయ్యా, నేను అపవిత్రం కదా పెదవులు గల వాడు. నేను నివసించేది ఎవరి మధ్య? అపవిత్రమైన మనుషుల మధ్య. నన్ను క్షమించమైన ప్రియులారా, తక్షణమే ఆ కెరూబులలో ఆ శరాపులలో ఒక దూత వచ్చి ఆయన నాలుగు ముట్టి పవిత్రత. ఏంటి అక్కడ మనం నేర్చుకునే లెసన్ అంటే ప్రియులారా, మనం కానీ దేవుణ్ణి స్తుతించేటప్పుడు, దేవుని గొప్పతనాన్ని ఎరిగినప్పుడు
మనం కానీ మన పాపాలు ఒప్పుకున్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంట, మనలో పవిత్రులుగా. యోహాను 1:9 మన పాపాలు మనం ఒప్పుకున్నట్లయితే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు కనుక మన పాపాలను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనం పవిత్రులై. ఇక్కడ కూర్చున్న ఎవరే కానీ ప్రియులరా, ప్రతిరోజు పాపాలు ఒప్పుకుండా పడుకోకూడదంట. ప్రతిరోజు నాకు ఇప్పుడు 54 సంవత్సరాలు ప్రియులరా, నేను ప్రభుత్వం తెలుసుకుని ఆల్మోస్ట్ 37 సంవత్సరాలు. నేను ఈ రోజు వరకు పడుకోనేటప్పుడు పాపాలు ఒప్పుకుండా నేను పడుకోను. ప్రభు ఈరోజు నేను ఎప్పుడన్నా ఏమైనా మాట మాట్లాడి ఏదైనా చేయాలని చేశాను, ఐఎమ్ సారీ నువ్వు వేరే మార్గం లేదు కదా. ఇక్కడ యెషయా దేవా నేను అపవిత్రం కదా, పెద్దలు గలవాడని అన్నప్పుడు నన్ను క్షమించమని దేవుడు వచ్చి ఆయన పెద్దలు పుట్టాడు కదా. ఆ దేవుడు తక్షణమే పాపాలు క్షమించారు. మనం కానీ కదా బ్రతికిన రోజులు వీళ్ళందరినీ జ్ఞాపకం చేస్తుంది. అబ్రహాము అన్నాడు, నేను ధూళి లాంటి వాడని. దావీదు అంటాడు, నేను నరుని కాదు నేను పొందును అంటాడు. బాప్తిస్మమిచ్చి యోహాను ఏమంటాడు, నేను ఆయన చెప్పులు ఇవ్వడానికి యోగ్యుడని కాదు అంటాడు. పౌలు అంటాడు, నేనేమై ఉన్నాను, దేవుని కృప అయ్యాను. లాస్ట్కి యెషయా అంటాడు, నేను అపవిత్రమైన. ఎందుకు ఆ మాట అన్నట్టు కదా, హోల్ బాడీలో నుంచి మనం 99% పాపాలు చేసి మన నోటితోనే అంటాం. అబద్ధాలు, బొక్కడాలు, చెడ్డ మాటలు తప్పించడం కదా. మీరు ఏదైనా చెప్పండి, వేరొకరి గురించి మనం మాట్లాడడం, గుసగుసలాడటం, సాడీలు చెప్పి ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయంట, పెద్దలు. అదే ఇంగ్లీష్ లో ఒక సామెత ఉంది కదా, ఇఫ్ స్పీచ్ ఇస్ సిల్వర్ సైలెన్స్ ఇస్ గోల్డ్. పీటర్, స్పీచ్ అంటే మన మాటలు వెండి లాంటిదైతే మన నిశ్శబ్దము బంగారం లాంటిదంటే. రేపు ఎవరైతే ఎక్కువ మాట్లాడారో వాళ్ళు చాలా ధన్యులు. తీర్పు ముందు వాళ్ళకి ఏ ప్రాబ్లం, దేవుడు చూసి ఐ థింక్ ఏ ప్రాబ్లం వెళ్ళిపోతాడు. ఎక్కువ మాట్లాడినంత మాత్రం బాబు ఏంటో బాబు ఇంత బుక్. ఎక్కువ మాట్లాడిన అందరి గురించి పెద్ద బుక్ ఉంటుందంట ప్రియులరా. ఎందుకు మాట్లాడినప్పుడు ఇదేంటి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడుతుంది. సో కాబట్టి ప్రియులరా, మన నోరు మనం కాపాడుకుందాం. యేసు ప్రభు అంటాడు, వ్యర్థంగా మాట్లాడే ప్రతి మాట గురించి తీర్పు రోజు లెక్క చెప్పాలంట. వేరొకరి గురించి ఎవరి గురించి మాట్లాడకుండా, అబద్ధాలు చెప్పకుండా మన నోటిని మనం కాపాడుకుందాం. ఈరోజు వ్యసనంతా నోటి గురించి కదా. మన పెదవులు మనం కాపాడుకున్నట్లయితే దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుడు ఇచ్చిన వాక్యం దీవించుకుంటారు. ఆమేన్. ప్రభు రాత్రి బదులో పాల్పొందుకుందామా ప్రియులరా. సిద్ధపడ్డ వారు ఒక్కసారి లేచి నిలబడినట్లయితే ఆ ప్రభు రాత్రిలో పాల్పొందుకుంటాం. తండ్రి దేవా, ఇంతవరకు మీ వాక్యం ద్వారా మమ్మల్ని హెచ్చరించారు, కొన్ని విషయాలు నేర్పించినందుకు స్తోత్రం తండ్రి. మేము కానీ ప్రభు అపవిత్రమైన పెద్దలు గెలవారు ప్రభు, మమ్మల్ని కానీ మీరు తీసుకొస్తాం. ఈ ప్రభు రాత్రికి కుమారుడైన యేసు ప్రభు శిలువ మరణం ద్వారా మాకు చాలా రక్షణ పెంచుతూ నీ సన్నిధిలో మాకు ఎన్నో విషయాలు మీరు మాకు నేర్పిస్తున్నందుకే స్తోత్రాలు ప్రభు. మేము ఈ శరీరంలో తిరిగి రక్తాన్ని తాగి అంతవరకు నీ కొరకు జీవించే ఒక భాగ్యం మాకు దయచేసి యేసు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. యేసుక్రీస్తు ఆ రాత్రి ఒక రొట్టెను పట్టుకుని దేవునికి కృతజ్ఞతాస్తులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకు పట్టబడిన నా శరీరం, దీన్ని తిన్న ప్రధాన నా మరణాన్ని జ్ఞాపకం చేస్తున్నానని పిలిచి భోజనమైన పిమ్మట ఒక పాత్రను పట్టుకొని, ద్రాక్షారసం పాత్రను పట్టుకొని, ఇది మీ కొరకు చిందించబడిన నా క్రొత్త నిబంధన రక్తం, దీనిని మీరు త్రాగినప్పుడల్లా నా మరణాన్ని జ్ఞాపకం చేసుకోండి వాక్యాన్ని గురించి. తండ్రి, ఇది ద్రాక్షరసం కాదు, ఇది యేసు ప్రభు రక్తం అని మేము భావిస్తున్నాం. త్రాగి మేమందరం నీ కొరకు జీవించుకుని దయచి యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ప్రియుల సిద్ధపడ్డ వారు, నిలబడ్డ వాళ్ళంతా మనందరినీ దేవుడు ఆహ్వానించాడు ఆయన యొక్క డిన్నర్, లంచ్. కాబట్టి ముందుకొచ్చి దేవునికి థ్యాంక్స్ చెప్పుకుంటూ దాంట్లో పాల్పొందుకుందాం. ప్రియుల ముందుకు యేసు